యస్య రసజ్ఞాచ తాత్వికర్థజ్ఞ, వారి మాటలు అలా ఉంటాయి. వారు మౌనంతో మాట్లాడగలరు. వారు ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నటువంటి వాడి యొక్క ప్రమాదాన్ని పసిగట్టి ఉద్ధరించగలరు. ఇన్ని సందర్భాలండి. ఇంకా ఎట్టి పరిస్థితులలో బ్రతకరో అన్నవారికి ఔషధంగా ఆయన ఒంటికి రాసుకున్న విభూతి కింద పడేటట్టుగా అరిటాకులో నించుని గెంతారు స్వామి. గెంతితే ఆయన ఒంటి విభూతి అరిటాకులో పడింది, ఇది పట్టుకెళ్ళి మీ అమ్మ నోట్లో వేయి అన్నారు ఒక సందర్భంలో. విమానం వెళ్ళిపోయింది స్వామి అన్నాడు. ఉంటుందిలే అన్నాడు. అప్పటికి కొన్ని గంటల ఆలస్యమైన విమానాశ్రయానికి వెళ్ళేటప్పటికి ఉంటుంది ఆ విమానం. కానీ విచిత్రం ఏంటంటే వెళ్ళలేదు, అలాగే ఉంది. ఈయన విమానం ఎక్కాడు, విమానం వెళ్ళింది. డాక్టర్లు అన్నారు ఎప్పుడో వెళ్ళిపోయింది ఆవిడ, ఇంకా ఇప్పుడు విభూతి ఏమిటన్నారు. ఈ విభూతి తీసుకెళ్ళి నోట్లో వేశారు. టక్కని లేచి కూర్చుని మాట్లాడింది ఆవిడ. అప్పటి వరకు ఏదో బారోడ్ లైఫ్ అంటారే, వెంటిలేటర్ మీద పెట్టించారు. వారు ఆ బ్రహ్మము యొక్క స్థాయికి చేరిన మహాపురుషులకి ఇటువంటి సిద్ధులు పెద్ద విషయాలు కావు, దానికి వారేం లెక్క పెట్టారు. కానీ ఆశ్రితులైన వారు కొంతమంది ఉంటారు, పరమభక్తితో ఉంటారు. అప్పుడు వారు పరమేశ్వరుడుగా నిలబడి కోరిక తీరుస్తూ ఉంటారు. కానీ ప్రధానమైన ఉద్దేశ్యం మాత్రం అవతారానికి ఏమిటంటే జ్ఞానబోధం. అది ప్రధానం. దానికోసం ఎవరు ఆశ్రయించారో వాళ్ళని చూసుకుని పొంగిపోతారు. పాత్రుడైన శిష్యుడు ఒక్కడు దొరికాడు రా, జ్ఞానం కోసం నన్ను ఆశ్రయించాడు అని. కాబట్టి అటువంటి మహాపురుష స్థాయిని పొందినటువంటి మహాపురుషులు వారు ఏదో ఈ దేశంలో ఉన్న వారికి కాదు. నిన్నని మీకు చెప్పానే, రైలు ఎంత దూరం వెళ్ళనివ్వండి, రైలు పట్టాలని చక్రాలు మాత్రం వదిలిపెట్టకూడదు. అంతసేపే సురక్షితమైనటువంటి ప్రయాణం. వారు ఎన్ని చెప్పనివ్వండి, ఎంతమందికి చెప్పనివ్వండి, ఎక్కడ చెప్పనివ్వండి, ఏ పరిస్థితికి చెప్పనివ్వండి, చెప్పేది మాత్రం సనాతన ధర్మం అన్న పునాదిలోంచి శంకర భగవత్పాదుల యొక్క సందేశాన్ని ఆధారం చేసుకుని సందేశం ఇస్తాడు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.